ఇప్పుడు అడయాళమని ఒక షార్ట్ ఫిల్మ్ చేశా, అదే 11 years అప్పుడు. 11 years మరి చేయలేదు స్టార్టింగ్. కానీ ఆ సినిమాలో ఆడి గురించే కదా. ఓకే. సో వాజ్ లైక్ చైల్డ్ ఆర్టిస్ట్, బట్ 11 years అయినా సరే ఒక 16-17-year-old కిడ్ ప్లే చేశాను. ఓకే. చూడటానికి చిన్నప్పటి నుంచే కొంచెం ముదురుగా కనపడతా ఉంటాను. ఇప్పుడు కాదంటావా? అసలు రామ్ ఆ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తిని చూడాలి అని దేవదాస్ సినిమాకి ఎవరు అప్రోచ్ అయ్యారు? దేవదాస. సో బేసిక్లీ 8 years అప్పుడు అమ్మకి చెప్పా ఇలా హీరో అవుదాం అనుకుంటున్నాను. అప్పుడు బయటపడ్డా, ముందు నుంచి అనుకున్నాను. ఓకే. సో ఫస్ట్ ఇంట్లో వాళ్ళు ఏంటి, ఒక పెద్దంగారు పెద్ద ప్రొడ్యూసర్ ఒక ఇంటర్వ్యూ చేస్తారంటే, పెద్దంగారు ప్రొడ్యూసర్ కాబట్టి హీరో అవ్వాలనుకుంటున్నావు కదా నాన్న అనే మాట అన్నారు. సో దాంతో చిన్న ఇది వచ్చింది, అంటే మన ప్యాషన్ని నా ఇంట్రెస్ట్ని అలా అంటారని చెప్పేసి అసలు తెలుగు ఇండస్ట్రీలో నేను ఫస్ట్ తమిళ్లో ప్రూవ్ చేసుకొస్తా అని చెప్పేసి తమిళ్లో స్టార్ట్ చేశాను. దాని తర్వాత చౌదరి గారు చూసారు, షార్ట్ ఫిల్మ్కి అవార్డు వచ్చింది. అవన్నీ చూసి అప్పుడు ఆఫర్లు రావడం స్టార్ట్ అయింది. అప్పుడు ఆల్రెడీ తమిళ సినిమా ఏదో చేసి ఒప్పుకుని ఆల్మోస్ట్ చేద్దాం అనుకున్న టైంలో చెన్నై వచ్చి నేను చేస్తానన్నాను కదా అని చెప్పేసి చెన్నై వచ్చి తీసుకొచ్చారు. ఓకే. సో నేనే ప్రొడ్యూస్ చేస్తున్నాను, నేనే డైరెక్ట్ చేస్తున్నాను, తీసుకొచ్చారు. అలా జరిగింది. ఆల్మోస్ట్ 20 years అయిపోయిందా ఇండస్ట్రీకి వచ్చి? 2006లో రిలీజ్ అయింది, అదే ఇంకో 2-3 years పడుతుంది. ఓకే. సో డబుల్ స్మార్ట్లో బాగా ఎంజాయ్ చేసిన సీన్ ఇది? అన్నీ అండి, ఈ క్యారెక్టర్లోకి వెళ్తేనే అసలు ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది. పొద్దున్న లేవగానే ఇవాళ ఎంజాయ్ చేయాల్సిందే. లేవగానే కాదు కానీ సెట్కి వచ్చి ఇది ఉంటుంది చూసారా, వచ్చి కూర్చున్న తర్వాత పూరి గారితో ఒకసారి మాట్లాడి అసలు ఏం సీన్ ఏం చేస్తున్నాను అని నవ్వు చేస్తున్నాను. సో ఎవ్రీథింగ్ అబౌట్ హిమ్ ఐ ఎంజాయ్. పైగా కాస్ట్యూమ్ ఆ గెటప్లో వస్తే అన్న ఇంక వేరే అంటే ఇస్మార్ట్ శంకర్ వస్తానంటే ఆ ఇస్మార్ట్ శంకర్ క్యారెక్టర్ అనిపిస్తుంది. ఈ క్యారెక్టర్ ఇంటికి వెళ్ళి మళ్ళీ షూటింగ్ వస్తుంది అన్నట్టు ఉంటుంది, కానీ రామ్ గారు వస్తున్నట్టు ఉంటుంది అక్కడ. ఆ క్యారెక్టర్ వైబల్ ఉండేది అన్నది. అండ్ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలి. పూరి సార్ మీ కాంబినేషన్లో వచ్చిన క్యారెక్టర్స్, ఆయన క్రియేట్ చేసిన క్యారెక్టర్స్ అసలు బ్లాక్ బస్టర్ మామూలు పేల థియేటర్లో. దానికి సాక్షి నేను ఎంజాయ్ చేసాను థియేటర్లో. అండ్ మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైం మీ ఇద్దరు కాంబోలు మాడే అంతా వస్తున్నారు. అసలు లాంగ్వేజ్ ఏంటి, దానికి ఏం పేరు పెడుతున్నారు? నేను చెప్పను ఇప్పుడు సీక్రెట్. అది బిల్లా సినిమా చేసాం మలేషియాలో. జనరల్గా మేనేజరు అంటే మామూలుగా మనం సీన్లు అంటూ మేనేజర్ని పెట్టుకుంటాం. అలా కాకుండా ఒక చింపాంజీని మేనేజర్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది క్రియేట్ చేసి సరదాగా ప్రభాస్ వీళ్ళందరూ కూర్చొని చేసి చూపించారు. 1.5 సేపు కింద పడి నవ్వుతూనే ఉన్నాడు. జోక్ చెప్పేసి వెళ్ళిపోయాను, మేము రూమ్కి వెళ్ళిపోయాం, ఫోన్ ఆన్ చేసి పెట్టేస్తే నవ్వుతూనే ఉన్నాడు. అది పూరి భయ్యకి చెప్పా, భయ్యా ఇలాగ అనుకున్నాం అంటే, భయ్యా భలే ఉంది ట్రాక్, ఇది ఎప్పుడైనా పెడదాం అని. సడన్గా ఫోన్, భయ్యా దాన్ని తీసుకొస్తాను అమెరికా నుంచి అన్నాడు. ఎవరిని అన్న? అది అమెజాన్ ఫారెస్ట్ నుంచి దాన్ని తీసుకొస్తాను ఆ క్యారెక్టర్ నేను. అవునా అన్న. దానికి గెటప్ వెళ్ళగానే చూడగానే అసలు నేను షాకు. అక్కడ మన తెలుగు డైలాగ్ చెప్తుంటే ఉన్న జూనియర్ ఆర్టిస్టులు అందరూ వాళ్ళకి అర్థం కాకపోయినా ప్రతి షాట్కి క్లాప్ కొట్టేస్తున్నారు లొకేషన్లో. సో అప్పుడు పూరి జగన్ గారు ఎస్ ఈ ట్రాక్ ఇది పెట్టాలి, మనం చెయ్యాలి అని తనే అక్కడ లాంగ్వేజ్ రాసి అవన్నీ నాకు చెప్పడం జరిగింది. నాకు చాలాసేపు నోరు తిరగలేదు. కానీ మీరు న్యాచురల్గా మాడినట్టే ఉంది. దానికి ఎంక్వైరీ చేస్తే చాలా గొప్ప గొప్ప వర్డ్స్ బయట పడతాయి అన్నది. చాలా పుట్టిన క్యారెక్టర్ ఇది. కానీ విన్నా లొకేషన్లో అసలు బీభత్సంగా ఎంజాయ్ చేశారు అందరూ. అవును, చాలా బాగా ఎంజాయ్ చేశారు. కానీ అదే అసలు సినిమాకి సంబంధం లేకుండా ఇప్పుడు ఇడియట్లో కూడా బైక్ ఉంటుంది, బీదర్ది, సూపర్లో ఏంటి లైట్ డిటెక్టర్ది. ఆ ట్రాక్ మొత్తం ఈడియట్లో ట్రాక్ మొత్తం ఎంతసేపులో షూటింగ్ చేసి ఉంటాం? 1 day విన్నా. లాస్ట్ వన్ డే కాదు, హాఫ్ డే. వర్షం హాఫ్ పడుతున్నాయి, హెవీ రైన్. ఒక రాయి కింద ఇద్దరు కూర్చొని కాఫీ తాగుతున్నారు, జీవ గారు పూరి గారు. తాగుతుంటే వెళ్ళాం, భయ్యా టిఫిన్ చేసి వెళ్ళిపోదాం, వర్షం పడుతుంది అన్నారు. లేదు భోజనాలు కూడా చెప్పారు, భోజనాలు వస్తున్నాయి అన్నారు. భోజనాలు చేసి వెళ్ళిపోదాం అన్నారు. వర్షం ఆగింది 12:30కి. 3 hours మొత్తం సీన్ 4 o'clockకి ప్యాకప్. ఆయన సినిమానే 3 days రాస్తాడు షూటింగ్ అంతా. ఎందుకు రాజమౌళి గారు చెప్పారు కదా, అద్భుతం. జస్ట్ ఒక 2 నెలలు సినిమా తీసేస్తాడు పూరి జగన్ అని. నేను లైవ్గా చూసాను ఇస్మార్ట్ శంకర్. అవును, 7 రోజులు ఊరికే సరదాగా కూర్చున్నాం. లాస్ట్ 3 days వచ్చింది అంత సినిమా. అంతే. అది ఏం రాశారో అదే తీసాం. అంటే ఆయన స్టైల్ ఎలా ఉంటుందంటే
కట్టే కొట్టే తెచ్చే. అంతే. కానీ చాలా మంది ఆర్టిస్టులు ఆయన దాంట్లో మాలాంటి ఆర్టిస్టులు ఎవరైతే సపోర్టింగ్ క్యారెక్టర్లు చేస్తారో దాంట్లో మా అందరికీ కొన్ని సినిమాలు చేస్తే ఇది ఎడిటింగ్లో పోద్దేమో, ఇది ఉంటుందో ఉండదు భయం ఉంటుంది. బట్ ఈయన డైరెక్షన్లో మాత్రం ఆ ఓ అనే ఓడు కూడా ఎక్కడ పోకుండా అది రాసేటప్పుడే ఎడిటింగ్లో పోతాయి. ఎడిటింగ్లో పోయిన తర్వాత తెస్తాను నేను. మేము అది ఇది అవ్వకుండా డిసప్పాయింట్ అవ్వకుండా. శర్మ గారి గురించి, మణి శర్మ గారి గురించి ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తావు? ఒక్క మాట చెప్పలేమండి. ఆ, మణి శర్మ గారు అగైన్ హిజ్ లెజెండ్. ఆయన ఇచ్చిన వేరియేషన్స్ కానీ ఆయన చేసిన సాంగ్స్ కానీ ఎప్పుడు చెప్తా ఉంటాను. పూరి గారు కూడా చెప్తా ఉంటారు. నాకు తమిళ్లో ఇదివరకు చిన్నప్పుడు సెల్వరాఘవన్ అండ్ యువన్ శంకర్ రాజా కాంబినేషన్ అసలు అందరం పడి చచ్చిపోయేవాడు. అలా తెలుగులో పూరి గారు మణి గారు కాంబినేషన్ అంటే అసలు బాగా ఇష్టం అనమాట. సో ఇస్మార్ట్ శంకర్ అనుకున్నప్పుడు కూడా అసలు ఆ కాంబినేషన్ మీద ఫుల్ అనుకున్నాం. ఇప్పుడు కూడా మళ్ళీ ఆయన దిగితేనే కరెక్ట్ అని చెప్పేసి మ్యూజిక్ సెట్టింగ్స్ అప్పుడు కూడా ఎవరికి సరదాగా ఆయనతో వెళ్ళినప్పుడు పూరి గారితో చాలా సింపుల్గా ఉంటుంది. అంటే పని చేసినట్టు ఉంటుంది. మనకి యాక్టర్స్కి ఎలా ఉంటుందో అటు కూర్చుని కాఫీ తాగితే సరదాగా మాడుకుని వెళ్ళిపోయినట్టు ఉంటుంది. మ్యూజిక్ సెట్టింగ్ అయిపోయింది. ఓకే. అంటే ఒక సాంగ్ కాన్సెప్ట్ గురించి చెప్పడం కానీ సో చాలా ఈజీగా ఉంటుంది. ఆయన చెప్పటం, ఈయన గ్రాస్ప్ చేయటం. ఐ థింక్ దిస్ ఇస్ దర్ 6th ఫిల్మ్ టుగెదర్ ఆర్ సంథింగ్. సో ఐ ఎంజాయిడ్ ద వర్కింగ్ ప్రాసెస్ ఆల్సో. అసలు ఈయన ఏం చెప్తున్నారు, ఆయన ఏం చేస్తున్నారు, అసలు వెరీ స్మూత్. అండ్ సాంగ్స్ గురించి చెప్పక్కర్లేదు అసలు. काव्या, कैसा लगा पूरी जगन्नाथ से पहली बार काम किया और राम के साथ काम करने में कैसा मजा लगा आपको? Amazing. It was very smooth, very easy going, and like it just feels like the entire movie got wrapped in like one night or one day or something, because it went by so quickly. When you're enjoying the process, usually when the time goes by quickly. So I had a lot of fun, and just like off set, on set, Puri sir, like to work with Puri sir as an actress here in the Tollywood industry in itself is a very big deal. So I'm very, very blessed to have had this opportunity, and like to get to know Puri sir and Chami ma'am and Ram. Like it has been nothing short of a blessing. Like I enjoyed the process thoroughly. Like there's not one day that I can go back to and think, oh, that day was not good, or that day I had so much trouble. Like anything, like even when on Mar Munta song, the first day my health was really bad. And like I was taken care so well, and nobody like gave me like a side eye or like even like, you know, made me feel bad. Anything, like smallest to smallest, biggest to biggest thing, they've all been very patient, loving, kind. And like of course, like everybody knows what a legend Puri sir is, and like to be working with him is definitely another feather on my cap as an actress. He's also like really funny and just very cool and casual, and it's like, you know, you're working with your friend. It was like that kind of a vibe, and we were always laughing and joking around. Like it just went by like this, and every time I got on set, Puri sir knew what he wanted from me. Okay. So he would just tell me, Kavya, this. I would like, okay sir, and we would just get on the set and we would do it. And if he needed some tweaking or something, he would come and he would tell me. Otherwise, usually he would be satisfied with whatever I was giving. So like that, like there was a lot of openness. I had a lot of space to act and do and explore Jannat. And yeah, like it was just like one of the best times. Like I think this is by far my best working experience in any industry that I've worked with. Like I'm very upset that this movie shoot is over, honestly. Like that is my, and I reminisce of some, my co-stars, everybody. Yes, Vamsi. Too good. Like really appreciate the view. బాస్ లేడీ అని పిలుస్తాం.
అనుకున్న తర్వాత విలన్ ఎవరో ఆల్రెడీ హిట్స్ కేజీ. సో ఇంకా డేట్స్ ఇంపాసిబుల్ అంటే చెప్పేమని పెట్టారా? లేదు, ఇది కూడా చిప్పే, కొంచెం పెద్దదా? లేదు లేదు, డబుల్ సైజ్ ఆల్రెడీ రెడీమేడ్. షిండే గారు డైలాగ్ అంటారు, ఎవరే అడుగు ఇదేంటి అది బ్రెయిన్ మనిషి అనుకున్నారు, యూఎస్బి బోర్డు అనుకున్నారు, ఎవరు పడితే మంచిది, చాలా మంచిది కదా. ఓకే. సో ఆ కాన్సెప్ట్ని వాడుకున్నప్పుడు సీక్వెల్ అన్న వెంటనే అది ఉండాలి కానీ అదే ఉండకూడదు. ఓకే. ఏదన్నా అంతేగా, అది అవసరం, అది ఉండాలి కానీ అదే ఉండకూడదు. ఇప్పుడు మిషన్ ఇంపాసిబుల్ తీసుకున్న, ఇప్పుడు జేమ్స్ బాండ్ సిరీస్ తీసుకున్న, అసలు హాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా ఎనీ ఫిల్మ్ సీక్వెల్ అన్న వెంటనే అది ఉండాలి కానీ అదే ఉండకూడదు. ఓకే. సో అలా ఏం చేద్దాం అనుకుని డిజైన్ చేసిన స్క్రిప్ట్ అలాగే రాశారు. సూపర్. కానీ ఇప్పుడు ఇలాంటి సినిమా వాళ్ళకి చాలా అవసరం థియేటర్లో. ఈలలేస్తూ గోల చేస్తూ చూడాల్సిన సినిమా. అంటే నేను కూడా ఎప్పుడు వెళ్ళాలా థియేటర్కి అని నాకైతే అనిపించింది నేను టీజర్ చూడగానే. అదే నాకైతే డెఫినెట్గా. సో ఆల్ ది బెస్ట్ రామ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. కావ్య, ఆల్ ది బెస్ట్. All the best. సో to ఎస్ ఆల్ ఆఫ్ us. all of us collective. మీకు కూడా ఆల్ ది బెస్ట్. అనంత మీకు కూడా గజాలగా పరదా ఇలా చంద్ర పూజ. ఫైనల్గా ఆడియన్స్కి ఏం చెప్పబోతున్నావు? ఆడియన్స్ కదా, August 15th రిలీజ్ అవుతుంది డబుల్ స్మార్ట్. సో అందరూ థియేటర్కి రండి. August 15th థియేటర్లో వెళ్దాం. Double times. ఒకటే మాట, అంతే. మారు ముంత షో చింత.